నమస్తే ఏపీ న్యూస్ కి స్వాగతం. మహాత్మా గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఎంపీ దగ్గుమల ప్రసాదరావు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం 10 గంటలకు చిత్తూరు నగరంలోని గంగినేని పార్కులో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, పరిశుభ్రమైన భారతదేశం గురించి కలలు కన్నారని తెలిపారు. వారి ఆశయ సాధనకు ప్రతి పౌరుడు కృషి చేయాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛ పక్షోక వాళ్లను నిర్వహిస్తున్నామన్నారు. ఇక దీనికోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని, తద్వారా స్వచ్ఛత, పరిశుభ్రత పనులు జరుగుతోందన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛ భారత్ కు సహకరించాలని కోరారు. అనంతరం పార్కుల శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. వాలంటీర్లకు టీ-షర్ట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ ప్రదీప్ కుమార్, మేయర్ ఆముద, బీజేపీ సీనియర్ నాయకులు చిట్టిబాబు, జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, వాలంటీర్లు, నాయకులు పాల్గొన్నారు. పరివారణ పరిశుభ్రత దాని గురించి ప్రధానమంత్రి గారి జన్మదినం 17 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2 వరకు ఇది సింబాలిక్గా 10 ఏళ్ళు కంప్లీట్ అయిపోయాయి. ప్రధానమంత్రి గారు పదవి చేపట్టిన వెంటనే ఈ దేశంలో క్లీన్లీనెస్ మెయింటైన్ చేయాలి ఉద్యమం రన్ చేశారు. ఫస్ట్ టైం మనం అందరం కూడా క్లీన్ చేయడం, నెత్తిళ్ళు కట్టించడం, ఎక్కడెక్కడైతే భూములు బయటకు వెళ్తున్నారో వాళ్ళందరినీ రిస్ట్రిక్ట్ చేసి చేయడం, అవన్నీ మార్గాలు చేసి పెట్టారు. దానికి ఉద్యమంలా చేస్తారు. దానికి మిషన్ ఉంది, దానికి ఫండ్స్ ఇచ్చారు. దానివల్ల చాలా వరకు మార్పు వచ్చింది. సో ఇంకా మేబీ ఇంకొక 10 ఏళ్లలో చాలా మార్పు వస్తుంది. ఈ మార్పు మనలో కూడా రావాలి. ప్రభుత్వం చేయడం 10%, 90% మనం చేయాలి. దాన్ని వెళ్తున్న పేపర్ను కూడా మనం చేసి డస్ట్బిన్ వేసే పరిస్థితి రావాలి. మనం వేసేది పోయి మన దగ్గర ఉన్నాయని అక్కడ పడేస్తుంది. ఏది ఫుడ్ ఐటమ్స్ కానీ ఏది రోడ్ల మీద పడేది. అలాగే స్ట్రీట్స్లో కూడా ఎవరైనా ఏ రోజుకి ఆ రోజు మనకి వేస్ట్ వస్తుంది. ఆ వేస్ట్ తీసుకెళ్ళి డెసిగ్నేటెడ్ ప్లేస్లో వేయాలి. వేస్తే మున్సిపల్ అథారిటీస్ దాన్ని తీసుకొని దూరంగా డంప్ యార్డ్లో పడేస్తాం. అలా కాకుండా మన ఇష్టం వచ్చే రోడ్డు మీద, కంక్రీట్ రోడ్డు మీద పడేస్తే చాలా దూరంగా అవుతుంది. దాన్ని మనం నివారించాలి. మన ప్రజల్లో ఉద్యమం రావాలి. ఆ ప్రజల ఉద్యమం కోసం ప్రధానమంత్రి గారు ప్రయత్నం చేస్తారు. మున్సిపల్ అథారిటీస్ తక్కువ మంది ఉంటారు. ఎవరైనా సరే ఇన్ని లక్షల మంది ఎంత ఉంటే వాళ్ళు మొత్తం కలిపి ఒక 1000 మంది ఎంత ఉంటే వాళ్ళంతా ఇంతమందికి ఎట్లా అప్రోచ్ చేస్తారు. మన సహకారం ఉంటే వాళ్ళు చేస్తారు. అందుకని అందరం కూడా మనం ఈ ఉద్యమంలో భాగం అవుతాం. నెక్స్ట్ 10 ఏళ్లలో ఈ కంట్రీని చాలా శుభ్రంగా పెట్టుకున్నాం. ఏ యూరోప్తోనో అమెరికానో ధీటుగా మనం ఆర్థిక వ్యవస్థలో ఎట్లాగో ధీటుగా వెళ్తున్నాం. క్లీన్లీనెస్ కూడా ధీటుగా వెళ్ళిపోయి చూపిద్దాం. ప్రజలకు అర్థం అవుతుంది ఇది కష్టమైన పని. ఒక కంట్రీ వాళ్ళు 1 కోటి మంది 1,50,00,000 ఉండరు. మనం ఇక్కడ 14 కోట్లు ఉన్నాం. కాబట్టి మన ప్రజలు ఇక్కడ పేదవాళ్ళు ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. వాళ్ళు వాళ్ళు పాటింపజేయడం కూడా చాలా కష్టమే. అయినా కూడా మనం ఉద్యమంగా చేస్తే అవని పని లేదు. మన ఉద్యమంతోనే స్వాతంత్రం సంపాదిస్తుంది. అట్లాంటి ఉద్యమం దీన్ని చేసి క్లీన్గా పెడతాం. ఏ కంట్రీకి ఆర్థికంగా ఎట్లయితే పోటీ ఇస్తున్నామో క్లీన్లీనెస్ కూడా అంతే పోటీ ఇస్తామని చెప్పాలి.